చూడమ్మా నిన్న Kirchhoff laws, Witson bridge, metal bridge, some signing. Today we'll discuss about the cells, different problems, identical cells, combination of cells, mixed grouping, wrongly connected cells, and unidentical cells connected. ఇవన్నీ ఒకసారి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సార్ ఆ కాన్సెప్ట్ కూడా దగ్గర పెట్టుకోండి. సెల్స్ కాన్సెప్ట్ మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. ఆ కాన్సెప్ట్ ఎదురుకుండా పెట్టుకోండి. ప్రాబ్లం చెప్పినప్పుడు కాన్సెప్ట్ రివైజ్ చేయండి. మరి కాన్సెప్ట్ అంతా చెప్పడం టైం లేదు మనకి. ఓకే, ఇవాళ సెల్స్ అయిపోతే రేపు పొటెన్షియోమీటర్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ వీక్ సిలబస్. డౌట్స్ ఏమంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఫస్ట్ వన్, the following diagram PD across pistol. A battery, the potential across the load. Battery has cells. Battery has 6 cells in series. Each has EMF 1.5 volt and internal resistance 1 ohm. If an external load means Kepler 24 ohms is connected to it. The potential drop across the load is the PD across load is. ఇక్కడ 6 cells ఉన్నాయి. ఈచ్ ఆఫ్ EMF 1.5 అంటే ఇదంతా కలిపి బ్యాటరీ అన్నమాట. ఇలా ఉన్నాయంటే హై టెన్షన్ బ్యాటరీ ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఒక్కొక్క EMF ఇది అంతా కలిపి బ్యాటరీ. ఇది అందరికీ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 6 R. Now it is connected to a load Kepler which is equal to 24 ohms. ఇప్పుడు ఇక్కడ ఉన్న PD కావాలి. ఫైండ్ అవుట్ PD అక్రాస్ దిస్ IR కావాలి. ముందు I తెలిస్తే IR కట్టచ్చు. సో ఎటువంటి ఫస్ట్ టోటల్ EMF is 60. E value is 1.5, that is 9 ohms. R net is 6 R, each value 1, that is 6 ohms. Then total resistance R net, small r net plus load, that is 6 plus load is 24, that is 30 ohms. I equal to E net by R net. E net is 9 by 30. 3 times, 3 10 times, 3 by 10 ampere. The PD across R, V equal to IR. I value 3 by 10, R value 24, this value is 7.2 volts. 7.2 volts.
Okay. Second one. Second problem. A battery connected across a resistor. Battery connected across a resistor of 16 ohm. The voltage across resistor is 12 ohm. Across resistor is 12 ohms. When same battery is connected across 10 ohm resistor. 10 ohm resistor, the voltage across here is 11 volts. Find internal resistance of the battery. Find internal resistance of battery. Battery internal resistance కావాలి. So క్వశ్చన్ ఒకసారి చూడండి. ఈ బ్యాటరీకి EMF E, బ్యాటరీకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ R అనుకోండి. E and R are EMF of the battery and internal resistance. దాన్ని తీసుకొచ్చి 16 కనెక్ట్ చేస్తే ఎంత వోల్టేజ్ వచ్చింది? 12 volts వచ్చింది. అదే బ్యాటరీ సేమ్ EMF, సేమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, కనెక్ట్ అక్రాస్ 10 ohm అంటే లోడ్ మారింది, వోల్టేజ్ 11 ohms వచ్చింది. అప్పుడు బ్యాటరీ యొక్క EMF, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత? అది క్వశ్చన్. అర్థమైంది అనుకుంటాను. రెండు కేసులు. కేస్ 1, the battery of internal resistance small r and this is a load which is equal to first load is 16. Then the PD across this one is V1 is 12 ohms. Case 2, same battery, same internal resistance, but load changes. That is R2, which is 10. ఇప్పుడు దీని దగ్గర ఉన్న PD V2 ఎంత అంటే 11 volts. That is 11 volts. Now find out the small r value. ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటాను. చూడండి. సో రెండాట్లోనూ కరెంట్ మారిపోద్ది. ఫస్ట్ కేసు తీసుకోండి. కరెంట్కి ఈక్వేషన్ రాయండి. I1 equal to E by R1 plus small r. ER ఒకటే. I2 equal to E by R2 plus small r. ఇది మారలేదు. లోడ్ మారింది. లోడ్ మారింది కాబట్టి కరెంట్ మారింది. రెసిస్టెన్స్ మారింది కాబట్టి. సో ఇప్పుడు V ఈక్వల్ టు IR కాబట్టి రెండాట్లు EMF ఒకటే. దీన్ని ఏం చేస్తారంటే E equal to I1 R1 plus IR, I1 R. I1 R. అలా దీని నుంచి కూడా E equal to I1 I2 R2 plus I2 into small r. సో రెండాట్లో E ఒకటే. రెండింటి మనం ఏం చేయొచ్చు? ఈక్వేట్ చేయొచ్చు. సిన్స్ E సేమ్, ఈక్వేట్. therefore I1 R1 plus I1 R is equal to మనకి PD తెలుసు. దాన్ని బట్టి మనం I1 కట్టేయచ్చు. ఎందుకంటే
చూడండి ఇక్కడ ఈ సెల్ నుంచి I1 కరెంట్ వస్తుంది, ఇందులోకి వెళ్తుంది. ఈ సెల్ నుంచి I2 కరెంట్ వస్తుంది, ఇందులోకి వెళ్తుంది. సో ఇక్కడ పీడీ ఇచ్చారు, V1 ఈక్వల్ టు I1 R1. సో దాన్ని బట్టి I1 ఈజ్ V1 ఈజ్ 12, R1 ఈజ్ 16, దట్ ఈజ్ 3/4 ఆంపియర్. ఫస్ట్ దాని నుంచి కరెంట్ వచ్చింది. అలా ఇక్కడ కూడా I2 ఈక్వల్ టు V2/R2, V2 11, R2 10. సో 11/10. సో కరెంట్స్ తెలిసాయి. ఓకే, ఈ కరెంట్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. I2R2 ప్లస్ I2R, మనకు తెలియదల్లా స్మాల్ r. I1 R1 అంటే V1, I2 R2 అంటే V2. సో V1 వాల్యూ 12, I1 వాల్యూ 3/4 R, V2 వాల్యూ 11, I2 వాల్యూ 11/10 స్మాల్ r. దీనిని చూస్తే ఇది లెస్ దాన్ 1, ఇది గ్రేటర్ దాన్ 1 కాబట్టి దీంట్లోంచి తీసేయండి. 12 మైనస్ 11, 11/10 మైనస్ 3/4 R. సో దీన్ని బట్టి ఇది 1. ఎల్సిఎం తీసుకుంటే 40 ఇంటూ 44 మైనస్ 30. చూడండి 44 మైనస్ 30 ఎంత అవుతుంది? 14. సో దిస్ ఈజ్ 40 LCM, 44 and 10, 30 gives 1 into small r. So 40 divided by 14. So its value is 20/7 ohm. అంటే నియర్లీ 3 ohms వస్తుంది. 20/7 3 ohms. ఒకసారి మళ్ళీ చూడండి సాముని. ఇది ఒక బ్యాటరీ, EMF 6, దాన్ని లోడ్ కనెక్ట్ చేస్తే ఇంత పీడీ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసి I1 కట్టాం, అది పక్కన పెట్టాలి. ఇప్పుడు ఈ సర్క్యూట్ లోకి వెళ్ళే కరెంట్ ఈక్వేషన్ ఎవరు రాస్తారు? టోటల్ EMF బై టోటల్ రెసిస్టెన్స్. ఈ కాన్స్టెంట్ అదే బ్యాటరీ. కేస్ 2, సేమ్ బ్యాటరీ, సేమ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, లోడ్ చేంజెస్ టు 10. అప్పుడున్న పీడీ 11. సో ఆ పీడీ రెసిస్టెన్స్ బట్టి కరెంట్ కట్టాం. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ ద సెకండ్ కరెంట్ ఆల్సో. రెండాట్లు EMF ఒకటే కాబట్టి రెండు EMF ని ఈక్వేట్ చేయండి. సిన్స్ ఈజ్ కాన్స్టెంట్ చేస్తే మనకి స్మాల్ r వాల్యూ వచ్చేస్తుంది. నోట్ చేయండి. Okay, next problem. A student asked to connect 4 cells of EMF 1 volt and internal resistance
internal resistance 0.5 ohm in series. The number of cells are 4, n value 4. In series with an external resistor of 1 ohm with an external resistor R value 1 ohm. But one cell is wrongly connected. One cell is wrongly connected. Wrongly connected. Then the current in the circuit is, then find current in the circuit. That's the question. Okay. Second, total number of cells are 4. Each of EMF 1 volt. Internal resistance 0.5. This series lo geliparu to this section resistor. Indulo one cell means M value is 1. Strongly connected, then the current in the circuit is. అర్థమైంది అనుకుంటాను. ఆల్రెడీ కాన్సెప్ట్ దగ్గర పెట్టుకోవాలని అందుకనే మీకు. This is 1, 2, this is third cell which is wrongly connected like this. చూడండి ఇది తప్పు కలిపారు. ఈఎంఎఫ్ ఎలా ఉంది, ఈఎంఎఫ్ ఎలా ఉంది, ఈఎంఎఫ్ ఎలా ఉంది, ఈఎంఎఫ్ ఎలా ఉంది. ఈఎంఎఫ్ డైరెక్షన్ నెగిటివ్ టు పాజిటివ్. వాటికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అన్నీ ఉన్నాయి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ పాజిటివ్ నెగిటివ్ ఉండవు కాబట్టి ఇట్స్ వాల్యూ ఈజ్ 4R. So that is connected in series to external resistor 1 ohm. So find this current I. చూడండి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, ఈ రెండు ఈఎంఎఫ్ అపోజ్ చేస్తున్నాయి కాబట్టి ఈఎంఎఫ్ 0 అయిపోద్ది. ఈ రెండు ఒకే డాష్ గా యాడ్ అవుతుంది. సో మన జనరల్ ఫార్ములా ఏంటంటే n minus 2m into E in general. In general, this is the case. Here, n is number of cells, m is 1. Wrongly connected. M stands for number of cells connected wrongly. So 4 minus 2 into 1 into E. That is 2E. The value of each EMF is 1 volt. 2 into 1, 2 volts. So that is what we called as net EMF. So R net is 4R. R value 0.5. So that is 2 ohm. So then the total resistance is Kepler plus R net. So R net is small r net plus Kepler. Small r net is 2, Kepler is 1. So that is through ohms. So therefore, the current in external resistor, is I equal to E net by R net. E net by R net. E net is 2, R net is 3. So finally current is 2/3 ampere. డౌట్ ఉంటే అడగండి అమ్మా.
So next problem number 4. Two cells of EMFs, two cells of EMF 1.25 volt and 0.75 volt, and each of internal resistance 1 ohm. Each of internal resistance 1 ohm are connected in parallel. Are connected in parallel. The effective EMF of the circuit. A circuit की effective EMF ఎంత? సో ఇవి క్వశ్చన్ ఒకసారి చూడండి. రెండు సెల్స్ ఈఎంఎఫ్ ఒకటి కావు. ఇది E1, ఇది E2. అంటే వాటిని ఏమంటారంటే అన్ఐడెంటికల్ సెల్స్ అంటారు. అన్ఐడెంటికల్ సెల్స్ ఎలా కనెక్ట్ చేశారు? ప్యారలల్. సో వాట్ ఇస్ ద రిలేషన్ when two unidentical cells are connected in parallel? ఐడియా ఉందా? అందుకని కాన్సెప్ట్ పక్కన పెట్టుకోండి అని చెప్పాను. కాన్సెప్ట్ పక్కన పెట్టుకుంటే క్వశ్చన్ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే చెప్పి 1 వీక్ అయింది, మనకి లాస్ట్ వీక్ వీటి మీద ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు, దాన్ని ఈ వీక్ లో యాడ్ చేశారు. సో వెన్ టూ అన్ఐడెంటికల్ cells connected in parallel. So like this. E1, E2. So this is A, that is B. సో ఇది కరెంట్ పంపుతుంది, ఇది పంపుతుంది. సో ఇటువంటి కేసులో ద నెట్ ఈఎంఎఫ్ ఈజ్ E1 by R1 ప్లస్ E2 by R2 అని చెప్పి ప్రూఫ్ కూడా చేసి పెట్టాను. ఇది నెట్ ఈఎంఎఫ్. దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే E1 R2 ప్లస్ E2 R1 డివైడ్ బై R1 ప్లస్ R2. ఇది ఫార్ములా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు E1 1.25, E2 0.75, R1 R2 ఈచ్ ఈక్వల్ టు ఈచ్ అని అడిగాడు. ఈచ్ వాల్యూ ఈక్వల్ టు 1 ohm. So given E1 1.25 volt, E2 0.75 volt. సో 1.25 అంటే 5/4 కింద రాసుకోవచ్చా? అయితే అంటే సింప్లిఫికేషన్ ఈజీ. దిస్ ఈజ్ 3/4 volt. R1 R2 ఈచ్ ఈక్వల్ టు 1 ohm. దెన్ E net E1 5/4, R2 1, 3/4 1 divided by 2, R1 plus R2. So 4 LCM 8/4 into 2. So its value is 1 volt.
So next, what's the problem? Two cells of EMF 10 volts each and 1 ohm internal resistance. Resistance is got each are used to send a current through a wire of 2 ohm resistor. The cells are arranged in parallel. The cells are arranged in parallel. Initial ఎలా కనెక్ట్ చేశారు? సిరీస్ అని మెన్షన్ చేశారా? 2 cells internal resistance send a current. The current through the అంటే ముందు సిరీస్ అని మెన్షన్ చేయాలి, అక్కడ చెప్పలేదు. ఆర్ యూజ్ టు సెండ్ కరెంట్ త్రూ వైర్ అంటే ఇనీషియల్ గా ఈచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అది మెన్షన్ చేయలేదు, చెప్పాలి, అది ప్రాబ్లం చెప్పలేదు. యూజ్ టు సెండ్ ఏ కరెంట్ త్రూ ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ టు ఓమ్. ద సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ parallel. ది కరెంట్ త్రూ ద రెసిస్టర్, the current through the circuit is through circuit. సో ఇక్కడ సిరీస్ లో కలిపారు, ప్యారలల్ లో ఎంత కరెంట్ పోతుంది అన్నాడు. E1 E2 each equal to 10 ohms. R1 R2 equal to 1 ohm. So 1 ohm is 10. When connected in series, E1 plus E2 R plus R1 plus R2. This is capital 10 plus 10 by capital R is 2, internal resistance is 2. Rendu kalpite 2. So this is 20 by 4, 5 amps. So దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటి? అసలు ఈఎంఎఫ్ అని ఇచ్చాడు. కనెక్టెడ్ parallel ది కరెంట్ త్రూ ద సర్క్యూట్. అదే parallel లో కనెక్ట్ చేశారనుకోండి, దిస్ ఈజ్ ఇన్ సిరీస్. Similarly, in parallel, I parallel is equal to E by R by N plus capital R. E value 10, R value 1, N value 2, capital R value 2. Celsius 20 by 5, that is 4 ampere.
నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ ఇక్కడ నుంచి చెప్పాను కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ అమ్మా, కొంచెం జాగ్రత్తగానండి. ఇప్పుడు చెప్పాను బేసిక్ ప్రాబ్లమ్స్, కొంచెం స్టాండర్డ్ పెరుగుతున్నాయి ప్రాబ్లమ్స్, జాగ్రత్త అర్థం చేసుకోండి. ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇప్పటివరకు ఫార్ములా బేస్డ్గా ఉన్నాయి, కొంచెం కాన్సెప్ట్ బేస్డ్గా వెళ్తాయి. సెల్స్ ఏ అండ్ బి ఆర్ హ్యావ్ EMF 10 volts and each and internal resistance 5 ohm for A and 3 ohm for B. ఏ ఇంటర్నెస్టెన్స్ మారింది కానీ ఈఎంఎఫ్ మాత్రం సేమ్ ఈచ్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఆర్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఆర్ ద పీడీ అక్రాస్ సెల్ ఏ ఈజ్ 0. ద పీడీ అక్రాస్ సెల్ ఏ ఈజ్ 0. Across cell A is 0. Important అయ్యా సమ్ ఇది. మోడల్ చాలాసార్లు అడుగుతుంటాడు, డెఫినెట్ గా రేపు పేపర్లో ఈ మోడల్ ఉంటుంది. సో ఇక్కడ 2 సెల్స్ తీసుకోండి. దిస్ ఈజ్ ఫస్ట్ సెల్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1. This is second cell, internal resistance R2. It is connected to some external resistor R. ఏమన్నారంటే ద పీడీ అక్రాస్ సెల్ ఏ ఇది సెల్ బి అనుకోండి, ఇక్కడ పీడీ 0 అన్నాడు. పీడీ అక్రాస్ సెల్ ఏ 0. ఇప్పుడు ఈ రెండు సిరీస్ కాబట్టి కరెంట్ ఒకటే వస్తుంది, కరెంట్ ఈజ్ సేమ్, రెండు ఒకటే కాబట్టి. సిన్స్ కరెంట్ ఈజ్ కాన్స్టెంట్, then the PD across cell A ఎలా రాస్తారంటే V = E - IR1 టెర్మినల్ పీడీ. అందుకే ఫార్ములాస్ పక్కన పెట్టుకొని చెప్పింది. ఇది 0 గివెన్. E - IR1, psi = E/R1. Take this as equation number 1. ఇప్పుడు for total circuit current equation రాయండి. I is రెండు సిరీస్ కార్డు +2 నెగిటివ్ 2E. ఈ రెండు సిరీస్ దీని సిరీస్ అవుతుంది. R1 + R2 + కెప్లాన్. ఈక్వేషన్ నెంబర్ 2. ఈ కరెంట్ ఒకటే, ఇక్కడ రెండింటిని మనం ఈక్వేట్ చేసుకోవచ్చు. సో ఫ్రమ్ 1 and 2 ఈక్వేట్ చేస్తే E/R1 = 2E/R1 + R2 + కెప్లాన్. క్యాన్సిల్ E, క్రాస్ మల్టిప్లై చేయండి. 2R1 = R1 + R2 + R. అని తీసుకొచ్చారనుకోండి, ద వాల్యూ ఆఫ్ R is R1 - R2. ఇది ఫార్ములా. R1 వాల్యూ హౌ మచ్? దిస్ ఈజ్ 5, R2 వాల్యూ 3.
given R1 is 5 ohms, R2 is 3 ohms, the value of R becomes 5 minus 3, 2 ohms. ఇది మీకు డైరెక్ట్ ఫార్ములా కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఫార్ములా కింద అడుగుతాడు ఒక్కోసారి డైరెక్ట్ గా క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ అది. ప్రీవియస్ మెయిన్స్ ఎంసెట్ లో కూడా చాలా సార్లు అడిగాడు ఈ ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటి, డేటా ఇచ్చాడు, R1 R2 వాల్యూస్ ఇచ్చాడంటే ఈఎంఎఫ్ తో పని లేదు, క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అవసరం లేదు. నోట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పి ఇవన్నీ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ అమ్మా, చాలా ఇంపార్టెంట్. కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా చేయండి, వినండి, అర్థం కాకపోతే అడగండి. ఇన్ ద సర్క్యూట్ galvanometer, the galvanometer G shows zero deflection. The batteries A and B have negligible internal resistance. If the batteries A and B have negligible internal resistance, the value of R will be, అని ఒక సర్క్యూట్ వాడు ఇచ్చాడు, మనం తీసుకోలేదు, వాడు ఇచ్చాడమ్మా. గివెన్ సర్క్యూట్ ఈజ్ battery B whose EMF is 12 volts, అలాగే this is 1000 ohm resistance, 1000 ohm resistor, and this is expressor R, and this is galvanometer G, and this is another battery of EMF 2 volts A, this is B, and this is A. ఈ 2 volts బ్యాటరీ A. క్వశ్చన్ ఒకసారి చూడండి, క్వశ్చన్ రాసుకోండమ్మా, చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ ఇంపార్టెంట్ సమ్సే. బ్యాటరీ సర్క్యూట్ సెల్స్ మీద అడిగే సమ్స్ ఇలాగే ఉంటాయి.
సార్ క్వశ్చన్ చూడండి స్టేట్మెంట్ ఇన్ ద సర్క్యూట్, ఇది సర్క్యూట్ వాడు ఇచ్చింది. గల్నామీటర్ షోస్ జీరో డిఫ్లెక్షన్, ఇందులో కరెంట్ లేదు అంటున్నాడు, అంటే ఐజీ వాల్యూ జీరో. ఇఫ్ ద బ్యాటరీస్ ఏ అండ్ బి హ్యావ్ నెగ్లిజిబుల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అంటే దే ఆర్ ఐడియల్ అనుకోవచ్చు, స్మాల్ ఆర్ ఈక్వల్ టు జీరో. అప్పుడు ఈ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత? ఫైండ్ ఆర్. ఒకసారి ఇలా చూడండి, ఇందులోకి కరెంట్ పోవట్లేదు అంటే ఈ బ్యాటరీలోంచి ఎటువంటి ఎనర్జీ బయటికి రావట్లేదు. బ్యాటరీలోంచి ఎనర్జీ బయటకు వస్తే కొంత ఖర్చు అవుతుంది. కాబట్టి గల్నామీటర్ జీరో చూపెడుతుంటే ఈ బ్రాంచ్ లో కరెంట్ ఏమీ లేదనమాట. లేదంటే ఇక్కడ ఎంత పీడీ అయితే ఉందో అదే పీడీ ఆర్ దగ్గర ఉంటుంది, బికాస్ దే ఆర్ ప్యారలల్, ఆర్ అండ్ ఏ. ఇక్కడ వాడిగా పీడీ అక్రాస్ ఏ అంటే 2 volts, అదేం ఖర్చు అవ్వట్లేదు బికాస్ ఐజీ జీరో. అది ఎంత వోల్టేజ్ అయితే ఉందో అదే వోల్టేజ్ ఇక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఇది 12లో ఇది 2 volts తీసిస్తుంది, రిమైనింగ్ 10 volts ఇక్కడ ఉంటుంది. అండర్స్టాండ్? కాబట్టి సిన్స్ ఐజీ జీరో, ద పీడీ అక్రాస్ A is equal to PD across R, which is equal to 2 volts. So out of 12 volts, R consumes 2 volts, the remaining voltage is across 1000 volts. The PD across 1000 ohms is 12 minus 2, 10 volts. అంటే 12 నుంచి ఇది తీసుకోగా రిమైనింగ్ వోల్టేజ్ ఇది తీసుకుంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ పీడీ తెలిసింది, ఇక్కడ రెసిస్టెన్స్ తెలుసు, అప్పుడు దీంట్లోంచి పాస్ అయ్యే కరెంట్ మనం కనుక్కోవచ్చు. సో ది కరెంట్ ఇన్ 1000 ఈజ్ I ఈక్వల్ టు V బై R. V అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ R, సే V1 అనుకోండి. V1 వాల్యూ 10, R వాల్యూ అంటే ఇది R, ఇది R1 అనుకోండి, R1 మళ్ళీ R అనుకుంటారు. R1 వాల్యూ 1000, క్యాన్సిల్ 1/100 ఆంపియర్. ఇప్పుడు ఇందులోంచి కరెంట్ పోవట్లేదు కాబట్టి అదే I ఇలా వెళ్ళిపోతుంది. The same I flows in this direction because Ig is zero. ఇక్కడ మనకు స్ప్లిట్టింగ్ జరగట్లేదు అని చెప్పడానికి Ig జీరో అంటున్నాడు. సో సేమ్ I flows in this direction. కాబట్టి దీంట్లో కరెంట్ కూడా ఇదే ఉంటుంది. ఇక్కడ పీడీ ఎంత? 2 volts. అప్పుడు R వాల్యూ కట్టచ్చు. సో ది కరెంట్ ఇన్ R is I equal to 1/100. So therefore R equal to V by I. The value of V is 2. అది V2 అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ V2 అనుకోండి. ఇంకా టోటల్ V ఇది, టోటల్ V ఇది, ఇక్కడ V1, ఇక్కడ V2, రెండు కలిస్తే V1 ప్లస్ V2 అవుతుంది, V అవుతుంది. అందులో మనకి ఆల్రెడీ V2 2 volts తెలిసింది, ఇది 12. V2 2 volts అంటే ఇక్కడ ఉన్న వోల్టేజ్ V2. సో దెన్ V1 is the voltage drop across 1000, that is 10 volts. సో ఇక్కడ ఇప్పుడు ఏం రాస్తాం? V2 by I. V2 value is 2, I value is 1/100. The charge becomes equal to 200 ohms. చాలా ఇంపార్టెంట్ అమ్మమ్మ, గ్యారంటీకి ఇస్తారు, జాగ్రత్త చూసుకోండి, డౌట్ ఉంటే అడగండి.
Next column. "24 cells each of EMF 5 volts and internal resistance 0.5 and internal resistance 0.5 ohm are to be connected to 3 ohm resistor. Is external resistor resistance 3 ohm is internal resistance. For maximum current through the resistor, for maximum current through 3 ohm resistor, the number of rows and number of columns and total number of cells. Already total number of cells వాడే ఇచ్చారు కానీ అవసరం లేదు. Total number అంటే 24 కదా. So number of rows, number of columns find out చేయాలి. The number of rows, number of columns in a circuit is so ఇది మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ లో కాన్సెప్ట్ చెప్పాను. This is based on mixed grouping of cells. ఒకసారి ఆ కాన్సెప్ట్ దగ్గర పెట్టుకోమని చెప్పాను మీకు. మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్. మిక్స్డ్ గ్రూపింగ్ దగ్గర అడిగిన ప్రతిసారి వాడు ఏం అడుగుతా అని చెప్పాను, మాక్సిమం కరెంట్ అడుగుతాడు. సో అక్కడ మనకి కరెంట్ ఎలా రాస్తారంటే NE డివైడ్ బై NR by M plus capital R. I is maximum when NR by M value equal to capital R. I max అవ్వాలంటే internal resistance external resistance ఈక్వల్ అవ్వాలి, అది మెయిన్ పాయింట్. కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేశారనుకుంటే I max is equal to మనకి ఎక్స్టర్నల్ రెసిస్టర్ ఇచ్చారు కాబట్టి దీని ప్లేస్ రాశారనుకోండి 2R అవుతుంది. ఇప్పుడు మనకి మాక్సిమం కరెంట్ పంపాలనుకుంటున్నాం కాబట్టి ఇవేమో టోటల్ నెంబర్ ఆఫ్ సెల్స్ అంటే M నెంబర్ ఆఫ్ రోస్, N నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఏ రో. So M into N, total number of cells, okay. సో కాబట్టి మనకి N తెలియదు ఎక్స్ప్రెషన్ లో, ఓకే. కానీ మనకి ఏం తెలుసు, ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ తెలుసు. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, N/M వాల్యూ వస్తుంది, ఓకే. ఇంటర్నల్ రెసిస్టెన్స్ తెలుసు, ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ తెలుసు, మనకి N/M వాల్యూ వస్తుంది. సో M into N కూడా వాల్యూ తెలుసు, అది 24. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే N/M ఈక్వల్ టు క్యాపిటల్ R బై స్మాల్ r.
So capital value is 3, smaller value is 5.5. So that is 6. This is equation number 2. Solve 1 and 2. We get n. And those multiply అనుకోండి. M into n multiplied by n by m. Cancel. Mn value 24. This is 6. So n square value 24 to 144. So n value 12. So number of n ante number of cells in a row. Atvanti rows n unnai ante m equal to 24 by n. That is 24 by 12. 2. ఇప్పుడు ఈ m ని n ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే యు గెట్ మాక్సిమం కరెంట్ ఆల్సో. ఎందుకంటే ఈ వాల్యూ తెలుసు, n వాల్యూ మనకు తెలుసు, క్యాపిటల్ R వాల్యూ తెలుసు. ప్రాబ్లం మాక్సిమం కరెంట్ అడిగా అనుకోండి, అది కూడా కట్టచ్చు. నోట్ చేయనమ్మా అది. ఓకే, మాక్సిమం కరెంట్ ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేయండి. Imax is equal to n value 12, E value 5, 2 into R value 3. So 3 4 times, 2 2 times. So maximum current is 10 ampere. The problem ఇది కూడా అడగచ్చు. సో ఇదే ప్రాబ్లం ఒక ప్యాసేజ్ కింద కూడా అడగచ్చు. ప్యాసేజ్ కింద అడిగి m ఒకసారి n ఒక క్వశ్చన్, అలాగే మాక్సిమం కరెంట్ ఒక క్వశ్చన్. సో నెక్స్ట్ a 5 volts battery with internal resistance 2 ohm and 2 volts battery with internal resistance 1 ohm. Are connected in parallel. With unlike polarities connected together.
connected together. This combination is connected 10 ohm resistor, the current in 10 ohm resistor. This combination is connected to 10 ohm resistor. Find current in 10 ohm resistor. Find current in 10 ohm resistance. This is a different model. Current in 10 ohm resistor. So now question ఏమన్నారంటే unlike plates connected together, మీకు parallel combination లో like plates connected గురించి చెప్పాం. సో కాన్సెప్ట్ ఏంటంటే unlike unidentical cells connected in parallel. Connected in parallel. అది కాన్సెప్ట్. సర్క్యూట్ చూడండి ఎలా ఉంది. ఇది E1 R1. అయితే ఇక్కడ ఏమన్నాడు అన్లైక్ ప్లేట్ అంటే పాజిటివ్ తీసుకెళ్ళి నెగిటివ్ కలిపారు. ఇలా కలిపారు. పాజిటివ్ పాజిటివ్ కాదు, అన్లైక్ అంటే ఇట్లా, పొలారిటీస్ అంటే ప్లేట్ ఇలా కలిపారు. ఇది R2. This is connected to the external resistor, say R, that is 10 ohm. అప్పుడు దీంట్లోకి పాస్ అయ్యే కరెంట్ ఏమిటి? I. సో EMF ఏమో 5 volts, EMF ఏమో 2 volts. దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ విత్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 1 ohm. రెండింటికి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఒకటే, 1 ohm. సో దీంట్లో పాస్ అయ్యే కరెంట్ ఎంత? సో ఇలా అన్ఐడెంటికల్ సెల్స్ ఇచ్చినప్పుడు నెట్ ఈఎంఎఫ్ ఏమని రాస్తారంటే E1 R1 డిఫరెన్స్ E2 R2. యాడ్ చేయకూడదు. ఇలాగ డిఫరెన్స్ సింబల్ ఏదైతే కూడా తీస్తారు. డివైడెడ్ బై ఆర్ నెట్ ప్లస్ క్యాప్లా. ప్యారలల్ కాంబినేషన్ గా రాస్తారు ఆర్ నెట్ అని. సో ఇంటర్వెల్ పాజిటివ్ నెగిటివ్ ఉండవు కాబట్టి కెన్ యూజ్ డైరెక్ట్లీ. సో దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే ద అబోవ్ ఫార్ములా చేంజెస్ టు I ఈక్వల్ టు E1 R2 డిఫరెన్స్. ఏది ఎక్కువ ఉంటే తీసేసాము, మైనస్ అనేది ఉండదు ఇక్కడ. బై R1 R2 బై R1 ప్లస్ R2. ఓకే, ఇది ఆర్ నెట్ కదా, 1/R ఎఫెక్టివ్ రాస్తారు ప్లస్ క్యాప్లా. అదే మీరు సెపరేట్ గా క్యాలిక్యులేట్ చేసినా పర్లేదు. అంటే ఇది ఇలా అయితే క్యాన్సిల్ అవ్వదు అనుకుంటాను. చూడండి సార్, సెపరేట్ కట్టేసేయండి దేనికి అదే. సో నెట్ ఈఎంఎఫ్ వచ్చి E1 వచ్చి 5, R1 ఈజ్ 1 మైనస్ 2 బై రెసిస్టెన్స్ కూడా మారిని చూడండి, R1 R2 వేరు. E1 by R1 is 2 and E2 2 by 1. So this is 5 minus 4 by 2, 1 by 2 ohm. So I equal to 1 by 2. R effective కూడా కట్టేసేయండి. R effective వచ్చి R1 R2 by R1 plus R2. R1 is 2, R2 is 1 divided by 3, that is 2/3. So then I equal to 1 by 2, 2 by 3, X resistor is 10. So 1 by 2, 3 LCM, 2 plus 30. So that is 32, 3 by 32. Okay, that is 3 by 64.
3/64 అంటే ఎంత వస్తుంది? 3/64 క్యాలిక్యులేట్ చేయనమ్మా. కానీ ఈ ఫార్ములా కరెక్ట్ కాదనుకుంటున్నాం. చూడండి ఒకసారి. ఆర్నెట్ అనేది క్యాన్సిల్ అవ్వాలి, అవట్లా. ఇప్పుడు మీకు ఒక ఫార్ములా చెప్పాను, గుర్తుందా? సో I is equal to unidentical cell ఫార్ములా ఒకటి, E1/R1 plus E2/R2 plus on En/Rn divided by 1 plus R into 1/R1, అదేనా? 1/R2 లైక్ దట్. ఇది రావాలి ఫార్ములా. ఇక్కడ మనకి ఉన్నవి ఇవి కాబట్టి రిలేషన్ లో రెండే, కాబట్టి ఇది ఎప్పుడు రెండు ఐడెంటికల్ ప్లేట్ కనెక్ట్ చేస్తాయి. ఇది అన్ఐడెంటికల్ కాబట్టి ఏం చేస్తారంటే ఇక్కడ మైనస్ పెట్టారు. రెండు సెల్సే కాబట్టి ఇది వస్తుంది. ఒకసారి చూడండి, ఫార్ములా మీ దగ్గర ఉంది. సో దీన్ని ఇప్పుడు రీఅరేంజ్ చేస్తే I వాల్యూ ఈక్వల్ టు E1/R2 మైనస్ E2/R1 బై R1/R2, 1 ప్లస్ R ఇంటూ 1/R1 ప్లస్ 1/R2 అంటే R1/R2 బై R1/R2. ఎల్సిఎం తీసారనుకోండి, E1/R2 మైనస్ E2/R1 బై R1/R2 ప్లస్ R ఇంటూ R1 ప్లస్ R2. తేడా ఇక్కడ మైనస్ వస్తుందమ్మా. ఇది యాక్చువల్ ఫార్ములా. ఓకే, ఇది రాసుకోండి, ఇక్కడ మైనస్ పెట్టండి. ఇప్పుడు దాంట్లో డేటా సబ్స్టిట్యూట్ చేయండి. గివెన్ E1 5 volts, R2 1 ohm, E2 2 volts, R1 2 ohm, capital R 10 ohm. Then you can substitute case I value becomes 5, 2, 1, 2, R1 2 divided by R1 R2 అంటే 2 plus capital R 10, R1 plus R2 that is 3. సరిపోయినట్టుంది కదా. 1/5 minus 4 by 32 అంటే 1/32 వచ్చింది. అది దానికి దీనికి ఎంత తేడా ఉంది. ఇందాక ఎంత వచ్చింది? 3/64 ఎంత వచ్చింది చూడండి. సార్ ఫిజిక్స్ సార్ చెప్పండి. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే రేపు డిస్కస్ చేద్దాం. చెప్పు. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. సో రిమైనింగ్ మోడల్స్ రేపు డిస్కస్